నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిగ్ డిబేట్కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. వారికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ డిబేట్ స్టార్ట్ చేద్దాం. 75వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. 44 ఏళ్ల పొలిటికల్ జర్నీ, బోల్డని ఛాలెంజెస్ అన్నింటినీ ఓవర్కమ్ చేసుకుంటూ ప్రతి సంక్షోభం నుంచి తనకు మాత్రమే అవకాశాలు సృష్టించుకోవటం కాకుండా తన పరివారాన్ని అంటే మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభివృద్ధి దిశగా నడిపించడానికి ఆయన ఒక విజనరీ లీడర్గా ఎవాల్వ్ అయిన తీరుని ఈరోజు అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి ఒకసారి లైఫ్లో ఎదిగే క్రమంలో. వాట్ ఎవర్ ద పాత్ మనం తీసుకునేది ఏ మార్గమైనా కావచ్చు కాక, ప్రతి మార్గం నేషనల్ హైవే లాగానో ఓఆర్ఎల్ లాగానో ఉండదు. ముళ్ళ కంచెలు ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి. సో ఒక్కోసారి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటాయి. అలాగే ఆ బాధని వేదన్ని ఓర్చుకుంటూ లక్ష్యం దిశగా అడుగు పెట్టడం కోసం నిర్దిష్టంగా విజన్ ఆయన నిర్మించుకొని ఎక్కడా కూడా హీ డిడ్ నాట్ గివ్ అప్. ఏ సంక్షోభంలో కూడా ఆయన ఎక్కడ దానికి వెన్ను చూపి పారిపోయిన పరిస్థితి ఎక్కడా లేదు. దానికి ఎదురు తిరిగి దాన్ని ఓవర్కమ్ చేసి గ్లోబల్ లీడర్గా ఆయన ఈరోజు ఎమర్జ్ అయ్యారు. ప్రపంచం ఆయన గురించి మాట్లాడుకుంటుంది. ఇది ఓవర్ నైట్ వచ్చిన ఒక విజయం కాదు, ఇది కష్టం మించి వచ్చిన విజయం. సో మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ డిబేట్లోకి వెళ్దాం. చాలా అంశాలు మనం మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. విజయసాయి రెడ్డి, కసిరెడ్డి, సుబ్బారెడ్డి, ఆల్ రెడ్డిస్ ఇన్ వైఎస్ఆర్సీపీ, అంటే ఎవరైతే హెల్మ్ ఆఫ్ అఫైర్స్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరి గురించి. సో టు స్టార్ట్ విత్, మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు టీడీపీ